ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 4వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాద నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు జూలై నెల వాడి యొక్క గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి కుటుంబ వ్యవహారాలు, ఈ కుటుంబ వ్యవహారాలతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు కానీ మీ కుటుంబ సభ్యులతో సాధ్యమైనంత వరకు మీరు అనుకోగా ఓర్పు సహనాలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అసహనాన్ని వ్యక్తం చేయకూడదు, ఓర్పు నశించి మీరు ప్రవర్తించకూడదు. దానివల్ల కొత్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు అటు ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఖచ్చితంగా మీరు అనుకున్న టైంకి అనుకున్న విధంగా మీరు పనులు పూర్తి చేయకపోవటం వల్ల ఒక రకమైన మానసికమైన ఆందోళన, ఒక రకమైన మానసికమైన భయం మిమ్మల్ని వెన్నంటి వేధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రతి వ్యవహారంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన ఆటంకం, ఏదో రకంగా కాలాతీతం అవటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి, మానసికమైన ఒత్తిడికి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా, అన్ని విషయాల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయానికి గ్రహస్థితి వల్ల మీరు ఆ పనులు పూర్తి చేయకుండా పోతారు. అలాగే మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైంకి, మీరు ఊహించిన సమయానికి మీ పనులు పూర్తి కాకపోవడం వల్ల ఒక రకమైన మానసిక ఒత్తిడికి కూడా మీరు గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. బంధువులతో దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఏ పని చేద్దామన్నా కూడా ఒక రకమైన లేజినెస్, ఒక రకమైన సోమరితనం వస్తుంది. దానివల్ల ఏ పని చేద్దాంలే చూద్దాంలే అనే ఒక రకమైన ధోరణికి మీరు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున బంధువులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ యొక్క ముఖ్యంగా మీ సోదరులతో కానీ సోదరిమణులతో కానీ ఇతర బంధువులతో కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓర్పు సహనాలతో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క అసహనాన్ని తగ్గించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క కోపాన్ని ప్రదర్శించకూడదు. ప్రతి విషయం పట్ల కూడా మీరు సంయమనాన్ని పాటించాలి. ప్రతి విషయంలో కూడా మీరు ఓర్పుగా సహనంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే అలా కాని పక్షంలో ఖచ్చితంగా బంధువులతో విద్వేషాలు ఏర్పడి, బంధువులతో వైరాలు కూడా ఏర్పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం పనికిరాని పనులు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు అది పెద్దగా పనికిరాదు, అయినప్పటికీ ఆ పనుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఆ పనుల మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి మీ కాలాన్ని అంతటినీ కూడా వృధా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా ఈ రోజున ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయాన్ని కూడా మీరు కూలంకషంగా మీ యొక్క శ్రేయభిలాషులతో చర్చించి ముందుకెళ్ళటం అనేది శ్రేయోదాయకం అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీరు చదువు మీద ఏకాగ్రత పెట్టకుండా మీకు ఆ చదువు మీద ధ్యాస కలగదు. దానివల్ల అనేక నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యాపరంగా కూడా మీరు అంత అనుకూలమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి విషయంలో కూడా
మీరు ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏ వ్యవహారాలు చేసినా, స్థిరాస్తులకు సంబంధించి ఏ వ్యవహారాలు చేసినా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యపరంగా మీకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీరు మానసికంగా కుంగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఏంటంటే మానసికంగా కుంగిపోయి మీరు ఖచ్చితంగా కూడా ఆ జబ్బుని పెద్దది చేసుకునే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆదాయం కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆదాయం మీకు చేతికి అందదు. మీరు చాలా ఊహించుకుంటారు, అది సంపాదించేద్దాం, ఇది సంపాదించామని. కానీ గ్రహస్థితి ఆ పరిస్థితి కల్పించదు అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాశికి చెందిన జాతకులు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళకుండా జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోవటం మంచిది. అలాగే వ్యాపారస్తులు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో, అర్థం పర్థం లేని అంచనాలతో మీరు మీ యొక్క వ్యాపారం మీద ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే కనుక ఎక్కువగా నష్టపోయే అవకాశాలు మీకే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఆచితూచి వ్యవహరించాలి, చాలా సంయమనం పాటించాలి. దానివల్ల ఏంటంటే మీకు కొంచెం సమస్యలున్నా మీరు ఓర్పుతో ఉండటం వల్ల సమస్యలున్నా కూడా మీకు చాలా వరకు తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు మరి ఈ రోజు అంతా కూడా మీరు సాధ్యమైనంత వరకు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాలి. ఆర్థిక వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇలా ఏ రంగంలో అయినా సరే మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గా ఆపదుద్ధార స్తోత్రం అనే ఒకటి ఉంటుంది. దాన్ని మీరు రోజుకి 3 సార్లు పఠించడం వల్ల మీ కష్టాలను తొలగిపోయి మీకు శాంతి చేకూరుతుందన్న విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.